కాంగ్రెస్ పార్టీ కలయికతో ఉన్న మహాగఠబంధన్ను బీహార్ ప్రజలు వెనక్కు నెట్టేశారు. ఈసారి కూడా నితీష్ మోదీ కాంబినేషన్ హిట్ కొట్టించారు బీహార్ ప్రజలు. ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. బీహారీయులు 2 దశల పోలింగ్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కలిసి ఎన్డీఏను గెలిపించారు. బీహార్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వెలువడుతున్న ట్రెండ్లు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. బీహార్ ప్రజల విశ్వాసం చెక్కు చెదరనీయకుండా ఉంచడంలో నితీష్ మోదీ ద్వయం సక్సెస్ అయింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీహార్ ప్రజలు నితీష్ కుమార్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. దీని కారణంగానే నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మాత్రమే కాకుండా అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు కూడా ట్రెండ్లలో ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. బీహార్లోని చాలా మంది ప్రజలు తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి నిరాకరించారని స్పష్టంగా కనిపిస్తోంది. మహాకూటమి తమ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్నే అనుకున్నారు. అతని బ్యానర్లు, పోస్టర్లే చాలా ఎక్కువ కనిపించాయి. కానీ ప్రజలు మాత్రం తేజస్వి యాదవ్ను వద్దనుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటు దొంగతనం అంశం బీహార్ ప్రజలను మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ఓటు దొంగతనం సమస్యను పరిష్కరించడానికి రాహుల్ గాంధీ బీహార్ అంతటా ఓటర్ల హక్కుల యాత్ర చేశారు. తేజస్వి యాదవ్, దీపాంకర్ భట్టాచార్య మరియు ముఖేష్ సాహ్ని ఇతర గ్రాండ్ అలయన్స్ నాయకులతో కలిసి ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నించారు. కానీ ఏం చేసినా బీహార్ ప్రజలు మాత్రం ఎన్డీఏ వైపే మొగ్గు చూపించారు. అటువైపు ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పేరు సంపాదించుకున్న పీకే బీహార్ ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ నమ్మకాన్ని బీహార్ ఓటర్లు వమ్ము చేశారు. అతని పార్టీ జనసూరజ్ను పూర్తిగా తిరస్కరించారు. జనసూరజ్ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. అక్కడ కూడా గెలుస్తుందో లేదో డౌటే అంటున్నారు. సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకున్న జనసూరజ్ ప్రచారం పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. గతం కంటే ఈసారి బీహార్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్లు మహిళల ఓటింగ్ ఎన్డీఏకి అనుకూలంగా ఉందని స్పష్టంగా చూపించాయి. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సాహ్ని నామినేషన్ కూడా మహాకూటమికి పెద్దగా ప్రయోజనకరంగా కనిపించడం లేదు. తన నామినేషన్ మహాకూటమికి ఈబీసీ ఓట్లలో గణనీయమైన వాటాను అందిస్తుందని ముఖేష్ సాహ్ని పేర్కొన్నారు. కానీ ఈ ట్రెండ్లు దీనికి మద్దతిస్తున్నట్లు కనిపించడం లేదు. ఓవరాల్గా చూస్తే తెలంగాణలో చేతినందుకున్న ప్రజలు బీహార్లో మాత్రం హ్యాండ్ ఇచ్చారు.